ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 10వ తరగతి ఫలితాల్లో ఈ సంవత్సరం తీవ్ర స్థాయిలో తప్పులు జరగడంతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఈరోజు మరి ముఖ్యంగా విద్యాశాఖ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం బగ్గుమంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఫలితాలు ప్రకటించడంలో ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలంటే తమ బిడ్డల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ యొక్క పరీక్షా పత్రాలను అడ్డగోలుగా నిర్లక్ష్యంగా దిద్దుతారా అంటూ తల్లిదండ్రులు మండిపడతా ఉన్నారు. లేనిపోని ఆర్భాటాలకు పోయి సంస్కరణలన్నీ రికార్డు స్థాయిలో అని చెప్పి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతారా అంటూ విద్యార్థి సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఏదైతే ఉందో ఈ పత్రాల మూల్యాంకనం ఎవాల్యుయేషన్లో ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆలస్యం వహించారు విద్యాశాఖ? మరి ముఖ్యంగా ఎందుకు ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యాశాఖ కొమ్ము కాస్తూ ఉందనే ప్రశ్నలు ఈరోజు రాష్ట్రమంతటా కూడా మరి ఈరోజు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారం రోజుల్లోనే మేము ప్రశ్నపత్రాల మూల్యాంకనం ముగించామని చెప్తా ఉన్నారు. వాస్తవాల్లోకి వెళ్తే కొన్ని పేపర్లలో మరి ముఖ్యంగా సోషల్ స్టడీస్ మరి జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం 5 రోజుల్లోనే ముగించిందని పూర్తి చేశారనే ఒక విషయం కూడా బయటపడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం దేనికోసం ఈ రికార్డుల కోసం తాపత్రపడుతుంది. కనీసం ఈ రికార్డు జరిగిందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున పరీక్షలు పూర్తయితే ఏప్రిల్ 23న ఈ యొక్క పరీక్షా ఫలితాలు వెల్లడించడం జరిగిందంటే అంటే సుమారు 21 రోజులు పట్టింది. గతంలో పోలిస్తే ఇది ఇంకెక్కువనే. ఎందుకంటే 22-23 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 రోజుల్లోనే మరి ఫలితాలు వెల్లడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నాను. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి. ఇంటర్ తరగతుల్ని హడావుడిగా ప్రారంభించి ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు ఈ జేఈ కోర్సులకు కానివ్వండి, నీట్ కోర్సులకు సంబంధించి ఆ యొక్క పని దినాలు ఎక్కువగా కావాలి, ఈ యొక్క క్లాసులు తొందరగా కలెక్ట్ చేసుకోవాలి, ఈ డబ్బులు వసూలు చేసుకోవాలి, తరగతులు మరి ప్రారంభిస్తే తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మరి ముఖ్యంగా రిజల్ట్స్తో ముడిపడి ఉంది కాబట్టి ఈ తొందరపాటు చర్య తద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈ కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఇంత జరుగుతున్నా కూడా మరి విద్యాశాఖ మంత్రి గారు అసలు నోరు ఇప్పట్లేదు. స్వయంగా తన శాఖలోనే దారుణంగా ఇంత అవకతవకలు జరిగినాయి.